భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రచార మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది పత్రికలు విమానాశ్రయాన్ని అతిశయోక్తులతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విమానాశ్రయం నిర్మాణాన్ని స్వాగతిస్తున్నప్పటికీ దానివల్ల ప్రజలకు కలిగే వాస్తవ ప్రయోజనాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించే క్రమంలో వాస్తవాలకు దూరంగా కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. ఇక భోగాపురం విమానాశ్రయాన్ని వైకుంఠం, కైలాసంతో పోలుస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అది ఒక్కటే మార్గమన్నట్లుగా ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని భూమన విమర్శించారు. రాష్ట్రంలో విమానాశ్రయాలు ఉండటం అభివృద్ధిలో భాగమే అయినప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి, పేదరికం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని భూమన సూచించారు. పార్టీ విషపు పుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో, స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటానికి భోగాపురం విమానాశ్రయం ఒక మైలు రాయిగా, ఆహా ఏమి పొగడ్తలండి, ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు. వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ. వీళ్ళు పొగిడితేనే అది వైకుంఠం. అసలు వీళ్ళు రాసేటువంటి రాతలు ఎలా ఉన్నాయంటే, భోగాపురంలో ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్ నేరుగా వైకుంఠానికి వెళ్ళి ఆ తర్వాత కైలాసాన్ని కూడా చూపించి ఆ తర్వాత ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ వైజాగ్ సముద్రంలో 3 మునకలేయించి విమానాన్ని ఆ తర్వాత ల్యాండ్ చేస్తాము అన్నంత గొప్పగా రాసినారు వాళ్ళు. అసలు ఎంత